నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆస్టియో ఆర్థరైటిస్. సో, ఏజ్ బారవుతుండేటప్పుడు ఆటోమేటిక్‌గా అరుగుదల మూలంగా వచ్చేటువంటి సమస్యగానే ప్రతి ఒక్కరు తీసుకొని, సో, ఏజ్ అయిపోతుంది కాబట్టి, ఈ సమస్యొచ్చింది కాబట్టి దీన్ని మనం బేర్ చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ నో వే. సో, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పటికీ కూడా ఎలాంటి సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం పెయిన్ మేనేజ్‌మెంట్ ట్రీట్‌మెంట్‌తోనే దీన్ని సరి చేసుకునే అవకాశం ఉంది అని టీపీఎన్ పెయిన్ మేనేజ్‌మెంట్ నుంచి డాక్టర్ మీనల్ చంద్ర గారు. సో, ఏ రకంగా ఆస్టియో ఆర్థరైటిస్‌కి మనకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లోని ట్రీట్మెంట్ దొరుకుతుంది? సో, ఎన్ని సంవత్సరాల వరకు ఇది మనకి రిలీఫ్ ఇస్తుంది? అసలు సర్జరీకి అనేది వెళ్ళాల్సిన అవసరమే మనకు ఉండదా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం మేడంని. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, సో, అరుగుదల మూలంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్‌గా పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అయితే కేవలం ఇది ముసలివాళ్ళలోనే చూస్తామా? కొంచెం ఏజ్ వాళ్ళలో కూడా చూసే అవకాశం ఉంటుందా? సో, ఇది ఆస్టియోఆర్థరైటిస్ మీకు తెలుసా కదా! ఇది గుజ్జు అరుగుదల వల్ల. హ్మ్. సో, చాలా జాయింట్స్ ఉన్నాయి నా బాడీలో. సో, అన్ని జాయింట్స్‌కి ఏజ్ ప్రకారం అరుగుతుంది. సో, హ్మ్. దట్ ఈస్ ఆస్టియోఆర్థరైటిస్ డీజనరేటివ్ కండిషన్. దాంట్లో అన్ని జాయింట్స్‌లో మోకాల్ ఈస్ ద మోస్ట్ కామన్. బికాజ్ హుహు. మోకాల్ జాయింట్‌లోనే వి వాక్ అండ్ అన్ని బరువు దాని వెయిట్ మీద పడుతుంది. పడుతుంది. అవును. సో, దానివల్లనే నీ జాయింట్ గుజ్జు ఫాస్ట్‌గా అరుగుతుంది. నౌ ఇప్పుడు ఈ ఆస్టియోఆర్థరైటిస్ యంగ్ పేషెంట్స్‌లో కూడా చూస్తున్నాను ఇప్పుడు. హ్మ్. ఇంకా పెద్దవాళ్ళకి కూడా చూస్తున్నాను. సో, ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ వాట్ లోపల డ్యామేజ్ జరుగుతుంది. గుజ్జు అరుగుతుంది. గుజ్జు అరిగిన తర్వాత ఏమవుతుంది? జాయింట్‌కి సపోర్ట్ కోసం స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా! ఇది కూడా డ్యామేజ్ అవుతుంది. లిగమెంట్స్ ఉన్నాయి, సాఫ్ట్ టిష్యూస్, కండరాలు అన్నీ ఉంది కదా! హ్మ్. సో, స్లోగా ఇది కూడా అరుగుతుంది. హుహు. సో, కండిషన్ ప్రకారం ఎంత డ్యామేజ్ ఉందా? దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాము. సో, యంగ్ పేషెంట్స్‌కి కూడా 35, 37, 40 వాళ్ళకి కూడా ఇది నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. పెద్దవాళ్ళకి కూడా 80, 85 అంటే వాళ్ళ 90 వాళ్ళకి. సాధారణంగా ఆస్టియోఆర్థరైటిస్ అంటే పెద్దవాళ్ళలోనే అని వింటాం గదా! మరి ఎందుకు యంగ్ పేషెంట్స్ గూడా వస్తుంది ఇప్పుడు అని? లైఫ్ స్టైల్ చాలా చేంజెస్ అయింది. వెయిట్ రిడక్షన్, జెనెటిక్ వల్ల, తర్వాత ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ మోస్ట్ కామన్ ఫీమేల్స్‌లో యాస్ కంపేర్డ్ టు మేల్స్. ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ ఫీమేల్స్‌లో కొంచెం ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆల్ ద ఫీమేల్స్ వర్క్ చాలా ఎక్కువ పని చేస్తున్నారు కదా! హౌస్ వైఫ్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నారు. ఆర్ వర్కింగ్ విమెన్స్ ఉంటే ఇంట్లో కూడా పని చేస్తారు, బయట కూడా యెస్. పని చేస్తారు. తర్వాత విమెన్స్‌కి హార్మోనల్ చేంజెస్ ఎక్కువ ఉంది. దెన్ బాడీ బిల్ట్ వేరే టైప్ ఉంది. మసిల్స్ యాస్ కంపేర్డ్ టు మేల్స్ కొంచెం ఎండ్యూరెన్స్, స్ట్రెంథెనింగ్ కొంచెం తక్కువ ఉంది. సో, చాలా చాలా చేంజెస్ ప్రకారం ఫీమేల్స్‌లో ఎక్కువ అవుతుంది. బట్ నౌ ఇది ఆస్టియోఆర్థరైటిస్ ఇనీషియల్‌గా 20 ఇయర్స్ బ్యాక్ వి యూజ్డ్ టు సీ ఇన్ పేషెంట్స్ ఆఫ్ 60, 65, 70 వాళ్ళకి. హ్మ్. నౌ ఇప్పుడు 35 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ వి ఆర్ సీయింగ్. హ్మ్. బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, ఎన్వైర్మెంటల్ చేంజెస్ అన్నీ. హ్మ్. హ్మ్. అంటే ఇంత ఎర్లీ స్టేజ్‌లో వచ్చేసేటప్పుడు మిగతా లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు 50 ఇయర్స్‌కో, 60 ఇయర్స్‌కో వచ్చిందనంటే ఏ ట్రీట్మెంట్ తీసుకునైనా ఒక 10 ఇయర్స్ దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అవును. అవును. బట్ ఈ 35, 40కే వస్తే మిగతా ఇంకొక 30, 40 ఇయర్స్ ఎలా రన్ అవును. అవుతుందని? సో, దానికోసమే జాగ్రత్త ఉండాలి. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. స్టార్టింగ్‌లోనే డయాగ్నోసిస్ అయితే యూ కెన్ అండర్‌స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ. ఏం జరుగుతుంది? ఎంత ప్రాబ్లమ్ ఉందో దాని ప్రకారం మేము ఏమేం చేంజెస్ చేయాలి. సో, అన్నీ ఇఫ్ యూ అండర్‌స్టాండ్ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్. లైక్ యూ సెడ్ కదా! 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ బానే ఉండాలి కదా! వి షుడ్ హ్మ్. బి హ్మ్. యాక్టివ్. హ్మ్. సో, మీకు ఫస్ట్ మోకాల్లో నొప్పి ఉంటే ఆర్ వేరే జాయింట్స్‌లో నొప్పి ఉంటే తప్పకుండా గో అండ్ చెక్ విత్ యువర్ డాక్టర్. సో, జనరల్‌గా ఆస్టియోఆర్థరైటిస్‌లో ఫస్ట్ సింప్టమ్స్ ఏంటి? హ్మ్. మోస్ట్ కామన్ సింప్టమ్స్ ఇది జనరల్‌గా మీకు ఎట్ రెస్ట్ మీన్స్ రెస్ట్ చేసినప్పుడు టైంలో, పడుకున్నప్పుడు టైంలో నొప్పి లేదు. బట్ స్టేర్స్ క్లైంబింగ్ చేసినప్పుడు ఆర్ చాలా సేపు కూర్చొని లేసినప్పుడు టైంలో కాళ్ళలో నొప్పి ఉంటే, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. ఓకే. ఓకే. ఈ హుహు. సింప్టమ్స్‌కి ఇగ్నోర్ చేయకూడదు. హ్మ్. ఈ సింప్టమ్స్ ఉంటే అదే ఫస్ట్ స్టేజా? ఇది ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ సింప్టమ్స్ ఇదే. ఓకే. కొంచెం సపోజ్ హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత వెన్ యూ ట్రై టు గెట్ అప్, ఈ మొత్తం జాయింట్ స్టక్ అవుతుంది. హ్మ్. అండ్ కూర్చోలేసినప్పుడు ఈ వెనక మసిల్స్ పూర్తిగా స్టిఫ్ అయిన తర్వాత వాకింగ్‌లో కష్టం అవుతుంది. సో, ఇనీషియల్ 2, 3 స్టెప్స్ తర్వాత కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. ఇది సింప్టమ్స్ ఉంటే తప్పకుండా గో అండ్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే. డు నాట్ ఇగ్నోర్ ఇట్. తర్వాత ఎర్లీ మార్నింగ్ వెన్ యూ ట్రై టు గెట్ అప్ ఫ్రమ్ బెడ్ చాలా కష్టం అవుతుంది. ఫర్ 1 అవర్ మార్నింగ్ స్టిఫ్‌నెస్ అవుతుంది, నొప్పి అవుతుంది. దెన్ యూ ఫైండ్ డిఫికల్ట్ టు వాక్. ఇండియన్ టాయిలెట్‌లో యూజ్ చేసినప్పుడు టైంలో వెన్ యూ వాంట్ టు గెట్ అప్ చాలా కష్టం అవుతుంది. సో, ఇఫ్ ఆల్ దిస్ సింప్టమ్స్ ఆర్ దేర్, దిస్ ఈస్ ఎ స్టార్ట్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. సో, డు ఓకే. నాట్ ఇగ్నోర్ దిస్ సింప్టమ్స్. గో సీ యువర్ డాక్టర్.
దిస్ ఇస్ ద టైమ్ వెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? ఫస్ట్ థింగ్ ఈజ్ హెవీ వెయిట్ ఉంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ వెయిట్ కంట్రోల్లో పెట్టాలి. సెకండ్ థింగ్ ఈజ్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, గ్లూటియస్ ఎక్సర్సైజెస్, మోకాల దగ్గర మసిల్స్ ఉన్నాయి కదా, దానికి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ ఉంది. యూ హ్యావ్ టు స్టార్ట్. థర్డ్ పాయింట్ ఏంటి ఈజ్ కిందికి కూర్చున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ పూజ, కిందికి కూర్చున్నప్పుడు ప్రేయర్స్ చేస్తున్నారు చాలా మంది పేషెంట్స్, దే సిట్ అండ్ ఈట్, ఇది అవాయిడ్ చేయాలి. ఓకే. ఫోర్త్ థింగ్ ఈజ్ స్టేర్స్ అవాయిడ్ చేయాలి యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అప్పుడు ఓకే, టెంపుల్ వెళ్ళినప్పుడు ఆర్ ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లిఫ్ట్ దట్ ఈస్ ఓకే, బట్ కాన్షియస్ మైండ్లోనే యూ హ్యావ్ టు పుట్ దట్ స్టేర్స్ ఉంటే ఐ హ్యావ్ టు అవాయిడ్ ఇట్, లిఫ్ట్ ఉంటే యూస్ చేయాలి. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద 4-5 పాయింట్స్ విచ్ యూ స్టార్టింగ్లోనే చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ లాంగ్ రన్. రైట్. మరి ఇప్పుడు అరుగుదల మూలంగా నాకు ఈ పెయిన్ వస్తుంది అని అనుకునేటప్పుడు చాలా మంది నా బాడీలోని కాల్షియం తగ్గుతుంది, సో దట్ దానివల్ల వస్తుంది అని సో సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేస్తారు. ఇవి యూస్ చేస్తే తగ్గిపోతాయని అనుకుంటారు. ఎంతవరకు మిత్ ఆర్ ఫ్యాక్ట్? యాక్చువల్గా ఇది ఫ్యాక్ట్స్ కాదు, బట్ డెఫినెట్గా కొంచెం 10% 15% ఇంప్రూవ్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఇది జస్ట్ బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ మీకు మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది, ఇది కాదు. మీ ఏజ్లో తప్పకుండా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీకి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇది కరెక్షన్స్ చేయొచ్చు. బట్ మోకాలు నొప్పికి డైరెక్ట్ సంబంధం ఈ సప్లిమెంట్స్లో ఏమీ లేదు. చాలామంది పేషెంట్స్ నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తే కంటిన్యూస్గా కొలాజిన్ సప్లిమెంట్స్, కంటిన్యూస్గా కాల్షియం, విటమిన్ డి, ఇది అన్ని వేస్ట్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. What you have to do is, first thing is lifestyle modification. ఎక్కువ ప్రాబ్లం ఉంటే దెన్ ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు బాగా ఒబేస్గా ఉన్నారు, సో ఒబేసిటీ మూలంగానే నాకు మోకాళ్ళు తొందరగా అరిగిపోతున్నాయి, పెయిన్ వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు దాన్ని రెడ్యూస్ చేసుకుంటే తగ్గే ఛాన్స్ ఎంతవరకు? తప్పకుండా వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్గా ఉంది, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటే తప్పకుండా ఎర్లీ ఆర్థరైటిస్కి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్ రిడక్షన్, మీ మోకాలు నొప్పి, స్పైన్ ప్రాబ్లం, అన్ని జాయింట్స్ ప్రాబ్లం కూడా సెట్ అవుతుంది. సో వెయిట్ రిడక్షన్ ఇంపార్టెంట్ ఉంది. రైట్. సో పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్కి వచ్చేసరికల్లా సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది? సో వాళ్ళు స్టార్టింగ్ ఏ పేషెంట్ అని మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు నేను మళ్ళీ సర్వైవ్ అవ్వగలుగుతాను ఏంటి, ఎంతవరకు మీరు ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా అని అడుగుతారా? సో ఐ విల్ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఇది నా ట్రీట్మెంట్ ఆర్ వేరే టాబ్లెట్స్ ఆర్ సర్జరీ ఆర్ వేరే ఎనీ అలైడ్ స్పెషాలిటీ, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఇష్టం ఉంటే తీసుకోండి, ఇష్టం లేకపోతే కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది, నో అదర్ డాక్టర్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే 5 years 8 years తప్పకుండా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఐ కెన్ గ్యారంటీ యూ. బికాస్ చాలా మంది పేషెంట్స్ దే విల్ కమ్ అండ్ టెల్ మీ దట్ ఈ నొప్పి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అమ్మా, 10 years నుంచి ఉంది. సో 10 years వరకు ఏం చేశారు? ఏమీ లేదు మేడం, ఇది కాల్షియం టాబ్లెట్ యూజ్ చేశాను, కొలాజిన్ టాబ్లెట్ యూజ్ చేశాను, ఎక్సర్సైజెస్ చేశాను. సో విత్ ఆల్ దీస్ దే హ్యావ్ మెయింటైన్ 10 years. ఓకేనా? సో దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీ ప్రాబ్లమ్కి ఐడెంటిఫై చేయండి, డయాగ్నోస్ చేయండి. ఓకే, తర్వాత ట్రీట్మెంట్. ఓకే, ట్రీట్మెంట్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ. ఇది ఫస్ట్ థింగ్. సో నా క్లినిక్కి మెయిన్ ఉద్దేశం ఇదే. ఇఫ్ ఐ హ్యావ్ 100 patients కమింగ్, ట్రీట్మెంట్ 100కి అవసరం లేదు, బట్ వాట్ దే నీడ్, వాట్ 100 patients నీడ్ ఇస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దానికోసమే వీ డూ అ స్కాన్. సో వీ డూ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ స్కాన్లో అన్నీ కరెక్ట్గా తెలుస్తుంది, లోపల ఏం జరుగుతుంది, గుజ్జు ఎంత ఎరిగింది, ఏ ప్లేస్లో ఎరిగింది, మసల్లో ఎంత ప్రాబ్లం ఉందా, లిగమెంట్స్లో ఎంత ప్రాబ్లం ఉందా, నీరు ఉందా లేదా, వేరే ప్రాబ్లం ఉందా, ఆర్ జాయింట్ బాగానే ఉందా, అన్నీ నాకు యాజ్ అ డాక్టర్ ఎంత ఐడియా అవుతుంది, పేషెంట్కి కూడా ఉండాలి కదా. ఇట్స్ దేర్ బాడీ, దే షుడ్ అండర్స్టాండ్ నా బాడీలో ఏం జరుగుతుంది. సో దానికోసమే స్కానింగ్లో మొత్తం చూపిస్తాము. చూడండి, దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో వన్స్ దే సీ డ్యామేజ్ ఉంటే దే విల్ వాంట్ టు కరెక్ట్ ఇట్ కదా. సో ఆ టైంలో మోటివేట్ చేస్తాము. సో పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆర్ ఎనీ సెంటర్లో ఇఫ్ పేషెంట్స్కి ఏం అవుతుంది, ఇఫ్ దే ఆర్ నాట్ టెలింగ్,
టు ద పేషెంట్, దట్ మీన్స్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్. పేషెంట్కి ఐడియా ఉండాలి. సో నా క్లినిక్కి స్పెషాలిటీ ఇదే. సో వీ టెల్ దెమ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అండ్ అదర్వైజ్ ట్రీట్మెంట్కి వీ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్స్. సో ట్రీట్మెంట్ ఇస్తూ ట్రీట్మెంట్ తో పాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటేనే వాళ్ళు ఇది ఫస్ట్ అనుకున్నట్టుగా పాయింట్. నా క్లినిక్కి ఫస్ట్ పాయింట్ ఇదే. We ask the patient, are you ready to do this? If they are ready, we will do the treatment. If they are not ready, that means I cannot assure anything. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాము, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.